రెడ్డి గారు నిజంగా పోరాడాల్సిన ఇష్యూల మీద పోరాడరు, అవసరం లేని ఇష్యూస్ మీద పోరాడతారు. తన మీద ఏదైతే మచ్చొచ్చిందో అది ఎదుటివాడి మీద కూడా రావాలి అని కోరుకునే రకం జగన్మోహన్ రెడ్డి గారు. తాను జైలు పాలయ్యానని కాబట్టి ఇంకొక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించేస్తే ఆ మరక ఆ మచ్చ ఆయన మీద కూడా ఉండిపోద్ది అని చెప్పి ఆయన భావిస్తారు. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని కూడా వదలరు ఆయన. ఎందుకంటే తాను చెడ్డ కూర్తి మనమంతా చెరిచినట్టుగా నేను జైలుకి వెళ్తే నేను ఒక్కడిని ఎందుకు జైలుకి వెళ్ళాలి, సో చంద్రబాబు నాయుడు గారిని జైలుకి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని జైలుకి తీసుకెళ్ళాలి, లోకేష్ని కూడా జైల్లో పడేస్తే అందరం సమానం అయిపోతాం కదా అనే ఒక భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది. సో గ్రూప్ 1 మీద మేము స్కామ్ చేశాం కదా, డిఎస్సిలో కూడా స్కామ్ చేశారని ఒక మాట అనేస్తే మొత్తం మీద ఇద్దరం సమానం అయిపోతాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉంటారు. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కనపడతా ఉంటుంది. చలో సంసద్ హింసపై కమిటీ అంటే నీట్ లీకేజీకి సంబంధించి ఎవరైతే ఆందోళన నిర్వహించారు, ఏం జరిగింది దాని మీద ఒక కమిటీ వేశారు. 5గురితోటి ఆ కమిటీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం. సో ప్రియాంక తల్లిదండ్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా. రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక, వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం పోలీసులు యత్నిస్తున్నారని ఆవేదన. కేసును తక్షణమే సిబిఐకి అప్పగించాలని తండ్రి డిమాండ్. హైకోర్టుకు వెళతామని స్పష్టీకరణ. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాలు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇష్యూ పట్టినా సిబిఐకి ఇచ్చేసేయండి అంటున్నారు. సిబిఐ ఎన్ని కేసులని సిబిఐ చేస్తుంది? సిబిఐ దేశవ్యాప్తంగా సంబంధం ఉన్న కేసులను అయితే సిబిఐ సాల్వ్ చేస్తుంది, కానీ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్ని సిబిఐ ఎట్లా తీసుకోగలుగుతుంది? వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ కావాలి? సో ఏ రకంగా తీసుకెళ్తుంది? అందుకే సుగాలి ప్రీతి కేసుల విషయంలో కూడా సిబిఐ మేము దీన్ని డీల్ చేయలేమని చెప్పేసింది. కాబట్టి ఇక్కడ సిబిఐకి వేయాలనేది ఒక ప్యాషన్ అయిపోయిందని చెప్పుకోవాలి మనం. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ ఈ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వాళ్ళ వ్యవహార శైలి కరెక్ట్గా లేదన్న ఉద్దేశంతో అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం ద్వారానే ఆ అమ్మాయికి వైద్యానికైన ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం భరించింది. అలాగే ఆ కాలేజ్ రాజమండ్రిలో ఉండే మెడికల్ కాలేజీ మరో 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. ఫీజు అప్పటి వరకు ఆ అమ్మాయి కట్టిన ఫీజును కూడా రిటర్న్ చేసింది. ఇంతవరకు వాళ్ళు చేయగలిగింది చేశారు. దీని మీద దర్యాప్తు జరుగుతోంది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ తల్లిదండ్రులను తీసుకొచ్చి మభ్యపెట్టి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకు ఒక ఆలోచన ఏముంటుందంటే తల్లిదండ్రులకు, సో ఇది మసిబూసి మారేడుకై చేసేస్తారేమో, ఇందులో రాజకీయ ప్రమేయం వచ్చేస్తుందేమో, మా బిడ్డ మరణానికి న్యాయం జరగదేమన్న ఒక ఆందోళనతో వాళ్ళు వెళతారు. ప్రతిపక్ష పార్టీ ఒకసారి వాళ్ళని కలిస్తే వాళ్ళ ఒత్తిడి ఉంటే ప్రభుత్వం చక్కగా వ్యవహరిస్తుంది కదా అన్న భావన వాళ్ళకు ఉంటుంది. అందుకే వాళ్ళు వెళ్ళారు తప్ప ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది కూడా కాదు, జరిగిపోతుందేమో ఏదైనా అనే ఒక భయంతో వాళ్ళు వెళ్ళినట్టుగా మనం భావించాలి. ఇకపోతే జనసేన పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు లింగంనేని రమేష్ గారి తనయుడు సంజూష్, సో నిన్న కూడా మనం ఒక వీడియో చేశాను. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఇనార్బిట్ మాల్ వద్ద 16న ఘోర ప్రమాదం. లగ్జరీ స్పోర్ట్స్ కారుతో దూసుకొచ్చిన జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ రోడ్డు దాటుతున్న ఉద్యోగిని భారతి ముఖ్య అనే ఉద్యోగిని దుర్మరణం. సంజూష్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేయటంపై అనుమానాలు. ఇదొక తప్పుడు రాతలు. అది పోలీసులు నమోదు చేసిన కేసు 106(1) సెక్షన్ కింద బిఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సో అటువంటిప్పుడు ఇది 5 ఏళ్ల గరిష్ట శిక్షాకాలం ఉంటుంది. కాబట్టి ఇది బెయిలబుల్ అఫెన్స్ మాత్రమే. 7 సంవత్సరాల మించి కనుక ఉంటే అది నాన్ బెయిలబుల్. వాళ్ళు నాన్ బెయిలబుల్ అంటే 102(1) సెక్షన్ కింద నమోదు చేసి ఉంటే అది బెయిలబుల్ కిందకు వస్తుంది, నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది. కానీ ఇది బెయిలబుల్ సెక్షన్సే పోలీసులు నమోదు చేశారు కాబట్టి ఇది బెయిలబుల్. కాకపోతే సాక్షి వాళ్లకు ఇదొక వార్త కావాలి కాబట్టి ఈ రకంగా ఇది నాన్ బెయిలబుల్ అయితే ఇలా చేశారు, పోలీసులు ఇలా కుమ్మక్కయ్యారు అంటే రాసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 సెక్షన్ల మధ్య వ్యత్యాసాన్ని నిన్న కూడా నేను చెప్పాను. సో 1061 అంటే కనుక ఇది ఒకవేళ ర్యాష్ డ్రైవ్ చేసి కొట్టేసిన తర్వాత ఒకవేళ చనిపోవడానికి ముందు వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ కోసం అంటే బాధ్యతగా నిలబడితేనేమో 1061 వస్తుంది. అంటే పొరపాటున జరిగింది కానీ బాధ్యత మరవకుండా ఇది ఉన్నామని హిట్ అండ్ రన్ కనుక వెళ్ళిపోతే, హిట్ కొట్టి వెళ్ళిపోతే బాధ్యత లేకుండా 1062 అనే కేసు అనే సెక్షన్ అప్లై అవుతుంది. సో రెండో సందర్భంలో మాత్రమే అక్కడ జరుగుతుంది. బహుశా మొదటి సందర్భం అయి ఉండొచ్చు, అందుకే పోలీసులు 1061 కేసు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత
ఇంతకుముందు చూసాము కీమోథెరపీకి సంబంధించిన ఔషధం చూసాము. తర్వాత ఒక కీలకమైన అంశం చూడొచ్చు, 2 ఏళ్లలోనే 200 కోట్లు దోచేశాడట దగ్గుపాటి మీద. టీడీపీ ఎమ్మెల్యే, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే మీద ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు రాష్ట్ర నాయకత్వాల స్పందన లేదంటున్నాడు ఆయన. ఎమ్మెల్యే బెదిరింపుల కాల్ రికార్డులు ఉన్నాయి, సుమోటోగా కేసులు నమోదు చేసుకోండి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనపడుతోంది. ఇవి ప్రధానంగా ఇక్కడ ఉన్న సాక్షి పత్రికలో ఉన్న ప్రధానమైన వార్తలని చెప్పాలి. ఇక ఈనాడులో ఏమైనా వదిలేసామో ఒకసారి చూద్దాము. స్థానిక ఎన్నికల్లో భిన్నమైన వ్యూహంతో, ఇది చాలా కీలకమైన అంశం. నిన్న శాసనసభాపక్ష సమావేశం జరిగింది పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ప్రధానంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో మనం తీసుకున్న రేషియోలో, గతంలో 15% మాత్రమే తీసుకున్నారు. ఆ రేషియోలు ఇప్పుడు తీసుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా 30% డిమాండ్ చేస్తామన్న మాటలు అక్కడైతే చర్చలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద మీ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది పోటీకి సిద్ధంగా ఉన్నారు గుర్తించండి అని చెప్పారు. మరి ఆ పోటీకి సిద్ధంగా ఉన్న వీరులెవరు, శూరులెవరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో అదే సమయంలో ఎమ్మెల్యే లేని చోట్ల కూడా డెఫినెట్గా అక్కడున్న స్థానిక నాయకత్వం కొంతమందికి బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్ గారు. ఒక 5గురు కమిటీ వేశారు సీనియర్ నాయకులతో. 9 నుంచి 11 మంది ఎమ్మెల్యేలతో పాటుగా సీనియర్ నాయకులందరితో కలిపి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఎమ్మెల్యే లేని చోట కూడా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎవరు పోటీకి అర్హులు, ఎవరు చేయగలుగుతారనే అంశాన్ని ప్రధానంగా వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్లకు సీట్లు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తోంది. ఆశావహులు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిరంగా ఆలోచిస్తున్నారు. 30% తీసుకునే అవకాశం ఉంది. సో 30% తీసుకుంటే అభ్యర్థులు లేరు అని అనుకోకూడదు. కాబట్టి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, మేము దీనికి క్యాపబుల్ అని నిరూపించుకునే వాళ్ళు ఎవరనంటే ముందుకు రండి. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కిరణ్ టీవీకి కూడా రండి. కిరణ్ టీవీ ద్వారా ఇంటర్వ్యూలో మీరేం చేశారు, మీరెందుకు అర్హులు, మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి కిరణ్ టీవీ ద్వారా ఒక పరిచయ కార్యక్రమం చేసుకుందాం. మీరు ఎవరైనా ఉంటే రండి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గతం కంటే భిన్నమైన, అంటే అద్భుతమైన విజయాలు నమోదు చేస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకు తెలుగుదేశం పార్టీ కూడా అలసిపోతే జనసేన పార్టీ శ్రేణులే గట్టిగా నిలబడ్డాయి వైసీపీకి ధీటుగా. సో పవన్ కళ్యాణ్ గారు అంశాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా చాలా గట్టిగా నిలబడ్డాం, వాళ్ళ సేవలని వాళ్ళ త్యాగాలని మనం మరిచే ప్రసక్తే లేదు. వాళ్ళందరికీ కూడా ఇవాళ సముచితమైన స్థానం కల్పిస్తాం. ఈసారి ఖచ్చితంగా మనం గట్టిగా పోరాడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మేమున్న చోటైతే ఎలాగూ జనసేన కేడర్ని కాపాడుకోగలుగుతున్నాం, కానీ ఎమ్మెల్యే లేని చోట్ల మిగతా చోట్ల 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా చోట్ల మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల చాలా దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో జనసేన పార్టీ కేడర్ను అడ్డంగా అణిచేస్తున్నారు అనేసి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఖచ్చితంగా ఇలాంటి అంశాలు నా దృష్టికి వచ్చాయి, నేను డెఫినెట్గా దీన్ని సార్ట్అవుట్ చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మొత్తం మీద సహృద్భావ వాతావరణం, చాలా కన్స్ట్రక్టివ్గా మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు